ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులో ఆసక్తికర ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇంతవరకు ఆప్ అవినీతికి పాల్పడిందని, ఆ డబ్బులను గోవా ఎన్నికల్లో ఖర్చు చేసిందని బీజేపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. అయితే మనీ లాండరింగ్ జరిగినట్లు ఆధారాలు ఎక్కడని ఆప్ మంత్రులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీలో మధ్యవర్తిగా ఉన్నట్లు చెప్తున్న శరత్ చంద్రారెడ్డి కంపెనీల నుంచి డబ్బులు ఎన్నికల బాండ్ల రూపంలో బీజేపీ ఖాతాకు చేరాయని ఆధారాలు బయటపెట్టారు ఆప్ మంత్రులు. పక్కా ఆధారాలతో డబ్బులు బీజేపీకి చేరినట్లు తాము చెప్తున్నామని, నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బీజేపీ చీఫ్ నడ్డాను అరెస్ట్ చేసి విచారించాలని అన్నారు మంత్రులు. ఈ విషయంలో ప్రధాని మోడీ ఈడీలకు సవాల్ విసిరారు. నడ్డాను విచారిస్తే అసలు నిజాలు బయటకొస్తాయని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను 6 రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లిక్కర్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ శుక్రవారం ఢిల్లీ కోర్టు ముందు హాజరుపరిచింది. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు మార్చి 28 వరకు కస్టడీకి ఆదేశించింది. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా మార్చి 26న ప్రధాని నరేంద్ర మోడీ నివాసం ఎదుట ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళనకు దిగనున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీ లాండరింగ్ జరిగిందన్న ఈడీ, దానికి సంబంధించి డబ్బు తరలిపోయినట్లు ఆధారాలు చూపించలేదన్నారు మంత్రి అతిషి. అసలు డబ్బులు ఎక్కడకు వెళ్లాయో ఇప్పటికీ చెప్పలేకపోతున్నారని గుర్తు చేశారు. ఆ డబ్బులు శరత్ చంద్రారెడ్డి నుంచి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీ ఖాతాకు చేరాయంటూ ఆధారాలు బయటపెట్టారు అతిషి. पैसा कहां है, मनी ट्रेल कहां है? क्योंकि बीजेपी और उनका राइट हैंड इन्फोर्समेंट डायरेक्टरेट तो बार बार कह रहे हैं कि शराब घोटाले में पैसा बना और शराब के दुकानदारों ने इस पैसे को भ्रष्टाचार में, इस पैसे को रिश्वत के तौर पे दिया। लेकिन ये तो शरत चंद्र रेड्डी का सिर्फ बयान है जिसके आधार पर अरविंद केजरीवाल को गिरफ्तार किया गया है। मनी ट्रेल कहां है? मैं बताती हूं आपको कि मनी ट्रेल कहां है। ये है मनी ट्रेल शरत चंद्र रेड्डी की कंपनियों द्वारा दिया गया इलेक्टोरल बॉन्ड्स में भारतीय जनता पार्टी के बैंक अकाउंट में पैसा। आज ये मनी ट्रेल पूरे देश के सामने आ गई है कि शरत चंद्र रेड्डी, औरोबिंदो फार्मा का मालिक, एपीएल हेल्थ केयर का मालिक, यूजिया फार्मा का मालिक, शराब का कारोबारी, उसने 4.5 करोड़ रुपए के इलेक्टोरल बॉन्ड्स दिए एक्साइज पॉलिसी के बनने के दौरान भारतीय जनता पार्टी को। లిక్కర్ కేసులో డబ్బులు బీజేపీ ఖాతాకు చేరినందున బీజేపీ చీఫ్ నడ్డాను అరెస్ట్ చేయాలని ఆప్ మంత్రి అతిషి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నడ్డాను అరెస్ట్ చేసి విచారించాలని ప్రధాని మోడీ దర్యాప్తు సంస్థ ఈడీకి అతిషి సవాల్ విసిరారు. డబ్బులు ఎక్కడికి వెళ్లాయన్న దానిపై పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ఆ ఆధారాలను బయటపెడుతున్నామని అన్నారు అతిషి. शराब के कारोबारियों ने पैसा किसको दिया, पैसा कहां गया और पैसा कब गया? तो अब मैं प्रधानमंत्री नरेंद्र मोदी जी को चैलेंज कर रही हूं। मैं उनके राइट हैंड इन्फोर्समेंट डायरेक्टरेट को चैलेंज कर रही हूं कि आज शराब घोटाले की मनी ट्रेल मिल गई है। सारा पैसा भारतीय जनता पार्टी के बैंक अकाउंट में गया है। तो इन्फोर्समेंट डायरेक्टरेट भारतीय जनता पार्टी को आरोपी बनाए और इन्फोर्समेंट डायरेक्टरेट भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा को गिरफ्तार करे, क्योंकि अब पहली बार एक्साइज पॉलिसी के मामले में आधिकारिक मनी ट्रेल सामने आ गया है और ये मनी ट्रेल सीधा शराब के कारोबारियों से भारतीय जनता पार्टी के बैंक अकाउंट में गया है। శరత్ చంద్రారెడ్డి మనీ లాండరింగ్ చేశాడని ఈడీ అరెస్టు చేసిందని, ఆయనకు చెందిన కంపెనీ నుంచి బీజేపీకి ఎలక్టోరల్ బాండ్లు వచ్చాయంటూ సాక్ష్యాలు చూపించారు ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్. ఇందులో ఏవీ దాపరికం లేదన్నారు. దీనిలో కక్షపూరితంగా కేజ్రీవాల్ ను ఇరికించారని మండిపడ్డారు.
कब कहा गया कि औरबिंदो फार्मेसी और उसके डायरेक्टर मनी लॉन्ड्रिंग कर रहे हैं? मनी लॉन्ड्रिंग कर रहे हैं का मतलब तो भ्रष्टाचार कर रहे हैं। ईडी कह रही है कि वो भ्रष्टाचार कर रहे हैं। जो कंपनी मनी लॉन्ड्रिंग कर रही है या जो आदमी मनी लॉन्ड्रिंग कर रहा है, आपकी ईडी उसको छापा मार रही है, आपकी ईडी उसको गिरफ्तार कर रही है, वो कंपनी आपको चंदा दे रही है। और एक दो नहीं, 59.5 करोड़, 59.5 करोड़ रुपए का चंदा भारतीय जनता पार्टी ने लिया है। उनके अकाउंट से इनके अकाउंट में आया है, सबूत है। मोदी तेरी ईडी सही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी ईडी सही नहीं चलेगी, नहीं चलेगी। मोदी तेरी